ఉపనిషత్తులను ఒక నిర్దిష్టమైన వ్యక్తి రాయలేదు. మన సనాతన ధర్మం ప్రకారం ఇవి అపౌరుషేయాలు, అంటే ఇవి ఏ మనిషి చేతో సృష్టించబడినవి కావు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. 1. ఋషుల అంతర్దృష్టి. డివైన్ రెవల్యూషన్స్. ప్రాచీన కాలంలో ఋషులు, మునులు తీవ్రమైన ధ్యానంలో, సమాధిస్థితిలో ఉన్నప్పుడు వారికి బ్రహ్మము, భగవంతుడు నుండి కొన్ని పరమసత్యాలు శబ్దరూపంలో వినిపించాయి. అలా వారు విని గ్రహించిన జ్ఞానమే వేదాలు మరియు ఉపనిషత్తులు. అందుకే వీటిని శృతులు, వినబడినవి అని కూడా అంటారు. 2. వేదవ్యాసులవారి పాత్ర. ఈ విధంగా వేర్వేరు కాలాల్లో వేర్వేరు ఋషులకు అందిన అపారమైన జ్ఞానమంతా కాలక్రమేణా చెల్లాచెదురుగా ఉండిపోయింది. కృష్ణద్వైపాయనుడు అనే మహర్షి ఈ జ్ఞానాన్నంతటినీ సేకరించి ఒక క్రమపద్ధతిలో 4 వేదాలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం విభజించారు. వేదాలను విభజించడం వల్లే ఆయనకు వేదవ్యాసుడు, వేదాలను అమర్చినవాడు అనే పేరు వచ్చింది. ప్రతి వేదం చివరన ఉండే జ్ఞానభాగమే ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషత్తులను ఒకచోట చేర్చి భద్రపరిచిన ఘనత వేదవ్యాసమహర్షికే దక్కుతుంది. 3. సంభాషణల రూపంలో. ఉపనిషత్తులు ఎక్కువగా గురువులకి శిష్యులకి మధ్య లేదా జ్ఞానులైన భార్యాభర్తల మధ్య, ఉదాహరణకు యాజ్ఞవల్క్యుడు, మైత్రేయి జరిగిన ఆధ్యాత్మిక చర్చలు మరియు సంభాషణల రూపంలో ఉంటాయి. ముగింపు. సరళంగా చెప్పాలంటే ఉపనిషత్తులలోని జ్ఞానాన్ని దర్శించినది ప్రాచీన ఋషులు, ఆ జ్ఞానాన్ని గ్రంథస్థం చేసి ప్రపంచానికి అందించినది వేదవ్యాస మహర్షి. ఉపనిషత్తులు అంటే ఏమిటి? ఉపనిషత్తులు హిందూ మతానికి చెందిన అత్యున్నత మరియు పవిత్రమైన ప్రాచీన గ్రంథాలు. ఇవి వేదాల చివరి భాగంలో వస్తాయి కాబట్టి వీటిని వేదాంతాలు అని కూడా పిలుస్తారు. పదం అర్థం. ఉప దగ్గరగా, ని క్రింద, షద్ కూర్చోవడం, అంటే గురువుగారి పాదాల చెంత కూర్చొని నేర్చుకున్న రహస్య జ్ఞానం అని అర్థం. ముఖ్యమైన విషయాలు. మొత్తం ఉపనిషత్తులు. భారతీయ సంప్రదాయం ప్రకారం మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ముఖ్య ఉపనిషత్తులు. వీటిలో 10 ఉపనిషత్తులు అత్యంత ముఖ్యమైనవి. ఆదిశంకరాచార్యులవారు వీటికి భాష్యాలు, వ్యాఖ్యానాలు రాశారు. అవి: 1. ఈశావ్యాస్యోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నోపనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూక్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యోపనిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు. ఉపనిషత్తుల ముఖ్య సందేశం. తత్వశాస్త్రం. ఉపనిషత్తులు బాహ్యపూజలు, యజ్ఞాల కంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి, ఆత్మవిచారణకు ప్రాధాన్యత ఇస్తాయి. వీటి ముఖ్య సారాంశం: జీవాత్మ, పరమాత్మ ఒకటే. మనలో ఉన్న ఆత్మ, జీవాత్మ మరియు ఈ సృష్టిని నడిపించే శక్తే బ్రహ్మము లేదా పరమాత్మ ఒకటి అని ఇవి బోధిస్తాయి. మోక్షం, జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడమే మోక్షం, మానవ జీవిత పరమావధి. మహావాక్యాలు. ఉపనిషత్తులలోని 4 ప్రసిద్ధ వాక్యాలు మన నిజస్వరూపాన్ని తెలియజేస్తాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే దేవుడు. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమును. తత్వమసి, అది నువ్వే అయ్యున్నావు. అయమాత్మా బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము. ప్రసిద్ధ ప్రార్థన. మనందరికీ తెలిసిన అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగామయ అనే శాంతిమంత్రం బృహదారణ్యక ఉపనిషత్తులోనిదే. ఈశావ్యాస్యోపనిషత్తు. ఇది శుక్ల యజుర్వేదానికి చెందినది. ఇది అన్ని ఉపనిషత్తులలోకెల్లా అత్యంత మొదటిది మరియు చాలా చిన్నది. కేవలం 18 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. పరిమాణంలో చిన్నదైనప్పటికీ ఇది అందించే ఆధ్యాత్మిక సందేశం చాలా గొప్పది. 1. పేరు ఎలా వచ్చింది? ఈ ఉపనిషత్తు మొదటి శ్లోకం ఈశావాస్యమిదం సర్వం అనే పదాలతో ప్రారంభమవుతుంది. అందుకే దీనికి ఈశావ్యాస్యోపనిషత్తు లేదా సంక్షిప్తంగా ఈశోపనిషత్తు అనే పేరు వచ్చింది. 2. ముఖ్యమైన సందేశాలు. ఆ సృష్టి అంతటా దైవత్వం. ఈశా వాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. అర్థం: ఈ చరాచర సృష్టిలో కదిలేది, కదలనిది ప్రతి వస్తువులోనూ ఆ పరమాత్మ నిండి ఉన్నాడు. కాబట్టి మనం దేనినీ స్వార్థంతో అనుభవించకూడదు. త్యాగభావంతో దేన్నైనా స్వీకరించాలి. ఎవరి సంపదను చూసి అసూయపడకూడదు. 1. కర్మయోగం జీవితంలో బాధ్యతలను వదిలేసి పారిపోమని ఈ ఉపనిషత్తు చెప్పదు.
100 సంవత్సరాలు బ్రతకాలనే కోరికతో చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పణగా కర్మయోగంగా చెయ్యాలని బోధిస్తుంది. అలా చెయ్యడం వల్ల కర్మల వల్ల కలిగే పాపపుణ్యాలు మనిషిని బంధించవు. విద్య మరియు అవిద్య, జ్ఞానము మరియు కర్మ. ఈ ఉపనిషత్తు కేవలం భౌతిక ప్రపంచం, అవిద్య వెనకాల పరిగెత్తడం తప్పు అని చెబుతుంది. అలాగే ప్రాపంచిక బాధ్యతలను వదిలేసి కేవలం ధ్యానంలో విద్య మునిగిపోవడం కూడా సరికాదని అంటుంది. మానవ జీవితం సాఫీగా సాగడానికి లౌకిక కర్మలు, అవిద్య మరియు ఆధ్యాత్మిక జ్ఞానం, విద్య రెండూ సమపాలల్లో అవసరమని బోధిస్తుంది. 3. ప్రసిద్ధ శాంతిమంత్రం. ఈ ఉపనిషత్తు ప్రారంభంలో మరియు ముగింపులో చదివే శాంతిమంత్రం చాలా ప్రసిద్ధమైనది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. సారాంశం: ఆ పరమాత్మ పూర్ణమైనవాడు, సంపూర్ణుడు. ఈ సృష్టి కూడా పూర్ణమైనదే. ఆ సంపూర్ణమైన పరమాత్మ నుండి ఈ సంపూర్ణమైన సృష్టి వచ్చినా ఆ పరమాత్మ ఎప్పటికీ సంపూర్ణంగానే మిగిలి ఉంటాడు. అంటే భగవంతుని శక్తి ఎప్పటికీ తరగదు. సారాంశం: ఈ ప్రపంచంలో ప్రతిదీ దైవస్వరూపమే అని భావిస్తూ అహంకారం మరియు స్వార్థం లేకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు. ఇదే ఈశావ్యాస్యోపనిషత్తు మనకు ఇచ్చే అద్భుతమైన సందేశం.